చాలా దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించినప్పుడు ఏది ఆరాధించాలి? మన ఆత్మ ఆయనను ఆరాధించాలి, అప్పుడే ఆరాధన పైకి వెళ్తుంది. ఒకవేళ మీరు ఆత్మ ద్వారా ఆయన ఆరాధించకపోతే అది ఆరాధనే కాదు. అందుకే ఆయన ఆత్మ గనక నీ ఆత్మ ఆయనను ఆరాధించాలి. నీ శరీరం ఆరాధిస్తే వేస్ట్. ఇప్పుడు దేవుడు ఆత్మ అనే దానికి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడకండి, నేను చెప్పేస్తాను ఎందుకంటే టైం తక్కువ ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు తీసుకుంటే అందులో లాజరస్ గురించి మాట్లాడతారు. ఓకే, లాజరస్ వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటారు, మరియా, మార్తా, లాజరస్. దేవుడికి ముగ్గురు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసిండు, మీటింగ్స్ పెట్టాడు, వాళ్ళంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. అయితే దేవుడు యెరూషలేంలో ఉన్నాడు, వీళ్ళేమో బెతనీలో ఉన్నారు. లాజరస్ సిక్ అయిపోయాడు. ఏమైపోయాడు? జబ్బు వచ్చేసింది. అయితే యెరూషలేం నుండి బెతనీకి 3 కిలోమీటర్లు. ఒక మనిషి కరెక్ట్గా నడిస్తే కిలోమీటర్కి 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు ముగించుకోవచ్చు. 3 కిలోమీటర్లు 45 మినిట్స్ క్లోజ్ చేసేయచ్చు. అయితే మేరీ పంపిస్తుంది, అయ్యా లాజరస్కి ఒంట్లో బాగాలేదు, మీరు ఒకసారి రండి అని చెప్పి వార్త పంపిస్తుంది. దేవుడు వార్త వింటాడు, సైలెంట్ అయిపోతాడు. ఒక మాట ఏమంటాడంటే, ఈ మరణము, ఈ సిక్నెస్ మరణానికి సంబంధించి కాదని ఆయన తెలిసిపోతుంది. కొద్దిసేపు అయినాక శిష్యుల దగ్గరకు వచ్చి, అయ్యా మరి లాజరస్ పడుకున్నాడు అని చెప్తాడు. తోమా ఏమంటాడంటే, అన్నేముంది ప్రభువా, పడుకుంటే లేస్తాడు కదా అని చెప్తాడు. లేదయ్యా ఆయన మరణించాడని చెప్తాడు, చచ్చిపోయాడు. ఇక్కడ మీరు ఒకటి బాగా గమనించాలి, ఏంటంటే ఆయనకు ఒంట్లో బాగలేదు అంటే చెప్పి పంపించారు, అవునా కదా? చచ్చిపోతే ఎవరు చెప్పారు యేసుకి? ఫస్ట్ క్వశ్చన్. బాగాలేదంటే వాళ్ళు చెప్పి పంపించారు. ఈయన చనిపోయింది అని ఎవరు చెప్పారు? మరి మీరు అనొచ్చు ఏమని, ఆయన దేవుడు కదా, ఆయనకు తెలియదా అని అడగొచ్చు. ఒకవేళ ఆ రోజుల్లో ఆయన దేవుడు అని తెలుసుంటే ఆయన సిలువేసే వాళ్ళ, ఆయన మీద ఉమ్మే వాళ్ళ, ఆయనను కొరడాలతో కొట్టే వాళ్ళ, ఆయన ఒంట్లో ఉన్న రక్తాన్ని మొత్తం తీసేవాళ్ళ. సో వాళ్ళకి తెలియదు. ఓకే, అయితే మరి ఈయనకి ఎలా తెలిసింది? ఇప్పుడు నీకు నాకు తెలుసు ఏమని, ఆయన దేవుడని. ఎట్లా తెలుసు? వాక్యం చదువుకుంటున్నాం, వాక్యం వింటున్నాం కాబట్టి ఆయన దేవుడు అని చెప్పి మనకు పరిచయం అయ్యాడు. ఆ రోజుల్లో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయనకంటే తెలిసింది. ప్రసంగి 12:7 చూడండి. ప్రసంగి ప్రాబ్స్ తర్వాత చాలు. ఏమంటుండో దేవుడు, ఏమంటుండే ఇక్కడ, మన్ను ఈ బాడీ మన్నుకి సంబంధించింది కాబట్టి ఇది ఎక్కడ చేరిపోద్దంట? మళ్ళీ మంటలో చేరిపోతుంది. ఆత్మ దేవుడికి వెళ్ళి చెప్పాలి, రేపు నేను చచ్చిపోయినా కూడా నా బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ నా ఆత్మ మాత్రం దేవుడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, అయ్యా మీరు ఇచ్చిన పని నేను చేసేసాను, నా పని అయిపోయింది, నేను వచ్చేసాను మేము చెప్తాము. అట్లాగే లాజరస్ చచ్చిపోయిన తర్వాత ఆ ఆత్మ వచ్చి యేసుకు చెప్తుంది, అయ్యా నేను వచ్చేసాను. వచ్చి తర్వాత దేవుడు కూడా చెప్పాడు. ఓకే, ఓకే. సో ఆత్మ అయినా వచ్చి నేను వచ్చాను అనగా దేవుడు ఏమన్నాడంటే లాజరస్ చనిపోయాడని చెప్పాడు. అట్లా తెలిసింది అనమాట. ఇక్కడికి ఆ ఊరికి వెళ్తాడు, 3 రోజుల తర్వాతనే వెళ్తాడు. ఎందుకు? దేవుడికి మహిమ కలగాల కాబట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరియా వచ్చింది, మార్తా వచ్చింది, ఏడ్చింది, చెప్పింది, ప్రభు ఉంటే ఇవన్నీ కాకపోతుండే. ఆయనేమో మీరేం బాధపడకండి, ఇప్పుడు కూడా అవుతుంది అంటే, వాళ్ళు ఇప్పుడు కాదు లాస్ట్ విషయాలు ఆలోచిస్తున్నారు. అప్పుడు చనిపోతే అప్పుడు లేస్తారు కదా అందరితో పాటు దేవుడితో పాటు ఆలోచన ఉంది, కానీ ఇప్పుడు ఏం చేస్తాడని ఎవరికి తెలియదు.
సో అక్కడ ఉన్న జనాలందరూ గుసగుస మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఈయన ఎంతో మందిని స్వస్థపరిచాడు కదా, గుడ్డోళ్ళకి కన్ను ఇచ్చాడు కదా, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు కదా, ఈయన ఏం చేయలేరా, కాపాడలేరా అని మాట్లాడుకుంటున్నాడు. అందరు ఏడుస్తూ ఉంటే ఈయన కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ముగ్గురు నేను చాలా ప్రేమిస్తాడు అనమాట. అయితే వాళ్ళకి ఏం చెప్తాడంటే ఆ రాయిని తీసేయమంటాడు. ఎందుకంటే అక్కడ ఆ రోజుల్లో ఎట్లా అంటే అక్కడ ఇజ్రాయెల్లో మట్టి ఉండదు, మొత్తం కొండలు గుట్టెలు ఉంటది కాబట్టి కొండలనే పెడతారు. ఇక్కడ మనం ఏం చేస్తారంటే మట్టిని పాతి పెట్టేస్తారు. సో ఆ కొండలు పెట్టినప్పుడు అక్కడ పెద్ద రాయి పెడతారు. ఆ రాయి తీయాలంటే చాలా కష్టం అది. సరే వెళ్ళి మీరు ఆ రాయి తీయండి అంటాడు. మార్త ఏమంటదంటే, అయ్యా 3 రోజులు అయిపోయింది, వాసన వస్తుంది ప్రభువా, మీరేమో తెరవమంటున్నాడంటే తెరవమని చెప్పి అంటున్నాడు. ఆ రాయి తెరిచిన తర్వాత లాజరస్ బయటికి వచ్చాడా? ఇక్కడికి వెళ్ళి ఆయన దేహాన్ని లోపడిపోయింది. అప్పుడు లాజరస్ లేచి బయటకు వస్తాడు. కట్లు విప్పండి అని చెప్పి ఆర్డర్ ఇస్తాడు. అంటే దీనికి సంబంధించి ఏం చెప్తానంటే, దేవుడు ఆత్మస్వరూపుడు, మన ఆత్మ ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయనకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఆయన ఇచ్చిన తర్వాతనే దేహానికి బయటకు వచ్చింది. ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంది? మార్క్స్ వార్త 5వ అధ్యాయము 22 నుండి 24 వరకు మీరు చదివితే జైరస్ అని ఒక చర్చ్ ఇన్ఛార్జ్ ఉంటాడు. వాళ్ళ కూతురు కూడా చాలా సీరియస్గా ఉంటుంది. దేవుడి దగ్గరకు వచ్చి ఆయన చెప్తాడు, అయ్యా నీ చెయ్యి ఒకవేళ ఆ పాప మీద పెడితే తను బాగా అయిపోద్దండి అని వేడుకుంటాడు. ఆయన కొంచెం మీటింగ్లో బిజీ ఉన్నాడు కాబట్టి ఒక ఆయన వచ్చి చెప్తాడు, అయ్యా మీ పాప చనిపోయింది, నువ్వు వచ్చేసేయని చెప్పేసి. దేవుడు ఇట్లా అంటాడు, ఒక నిమిషం ఆగు, నువ్వు నన్ను నమ్ము అంటే ఆయన వెయిట్ చేస్తాడు. ఈయన మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే అందరు ఏడుస్తూ ఉంటారు, గోల చేస్తూ ఉంటారు. మీరు ఎవరు ఏడవకండి, ఆమె చచ్చిపోలేదంటే అందరు నవ్వుతారు. అదేంటి చచ్చిపోయినా నవ్వలేదండి, ఇప్పటిదాకా ఎప్పుడు కాలేదు కావాలంటేది. ఈయన లోపలికి వెళ్ళి ఆ పాప చేయి పెట్టుకొని, లేవు చిన్నదానా లేవు అన్నప్పుడు ఇక్కడున్న ఆత్మ, ఎందుకంటే చచ్చిపోయి ఇక్కడ వచ్చింది కదా, ఈ ఆత్మ పాపలో పోయిన తర్వాతనే లేచింది. ఈయన మాట్లాడితేనే ఆత్మ వచ్చింది, కానీ నిలబడి ఎన్నోసార్లు ఎన్ని విషయాలు మాట్లాడ రాలేదు. సో దేవుడు ఆత్మస్వరూపుడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, ఆత్మ మనిషి చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది, కానీ ఈ లోకంలో తిరగదు, అది దయ్యంగా మారదు. ఆ చెట్టు కింద చూసినా, ఈ రోడ్డు మీద చూసినా, ఆ గల్లీలో చూసినా ఈ ఆత్మ అక్కడ తిరుగుతుంది. ఇవన్నీ ఉట్టి మాటలు, తప్పు. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే, ఆత్మ ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా సరే చచ్చిపోతే పైకి వెళ్ళిపోయి దేవుడికి రిపోర్ట్ చేయాలి. సో దయ్యాలు గియ్యాలు లేవు. మరి ఈ దయ్యాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే, సాతాన్ ఏం చేస్తాడంటే, వానికో టీం ఉంది, ఆ టీంతో మనతో ఆడుకుంటాడు కాబట్టి దయ్యాల మీద పేర్లు వచ్చింది. దయ్యాలు భూతలాలు అంటే ఏమి లేదు. ఓకేనా? రెండో మాటకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. చాలా ఏమంటాడు? కొత్తగా జన్మించిన వాళ్ళకు మాత్రమే పరలోకము, మిగతా వాళ్ళకి నో పరలోకం. మీలో ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారో చేయలేపండి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రం చేయలేపండి. ఓకే, ఇప్పుడు నేను అడిగే ఒక ప్రశ్నకి మీ సమాధానం చెప్పాలి. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పాపములో జీవించాలన్నా జీవించకూడదా? ఏంటమ్మా? జీవించకూడదు. వెరీ గుడ్. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు నేను పాపంలో జీవిస్తలేదు అన్న వాళ్ళు మాత్రం చేయలేపండి. అదేంటమ్మా, ఇప్పుడే అందరూ బ్యాప్టిజం తీసుకున్నా చేయలేపారు.
నాకు పాపానికి సంబంధం లేదు అనే వాళ్ళు మాత్రం చేయలేపండి. నేను పాపమే చెయ్యను వాళ్ళు మాత్రం చేయలేపండి. ఆ అమ్మ సగమే లేపింది. నేను కూల్ డ్రింక్ ఫుల్ తాగుతాను, హాఫ్ తాగను, మంచిగా లేదు. ఓకే, ఒక్క ఆమె లేపింది. ఇక్కడ మీరు బాగా యూ హ్యావ్ టు థింక్. నేను చెప్పే విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలు మనం పొరపాటు చేసి ఏం చేస్తున్నంటే దేవుడిని దూరం చేసుకుంటున్నాం. మనం బ్యాప్టిజం తీసుకున్నాం, సంతోషంగా ఉన్నాం, బల్లలో పాల్గొంటాం, సంతోషంగా ఉన్నాం. కానీ ఎంతమందికి మోదీ తెలుసు చేయలేపండి? మోదీ వెరీ గుడ్, చాలా మందికి తెలుసు. ఒకవేళ రేపు మోదీ ఇక్కడ వచ్చి మీలో ఎంతమందిని గుర్తుపడతాడు? నేను గుర్తుపడతా మోదీ? సరే, అర్థం కాలేదేమో. మోదీ ఒకవేళ ఇక్కడ వస్తే మీరు ఎంతమంది చేయలేపారో ఆయన నాకు తెలుసని ఆయన మీలో ఎంతమందిని గుర్తుపడతారు. ఎందుకమ్మా? ఇప్పుడు అందరు తెలుసు అన్నారు కదా. ఎక్కడ చూసిండ్రు ఆయన్ని? టీవీలో చూసిండ్రు, పేపర్లో చూశారు. మనం అందరికి ఏం చెప్పుకుంటామంటే ఆయన నాకు తెలుసు అంతే. అట్లాగే మీరు బ్యాప్టిజం తీసుకున్నారు, అందరికీ తెలుసు. కానీ రేపు యేసుక్రీస్తు ఒకవేళ ఇక్కడ వచ్చి మీలో ఎంతమందిని గుర్తుపడతాడో చెప్పాలి. సైలెంట్ అయిపోయారు అందరు. అందరినీ గుర్తుపడతాడు, పేరు పెట్టి పిలుస్తాడా? ఎట్లా? నువ్వు ఇక్కడ పాపం చేసినావు అంటే అవును అంటున్నావు, ఎట్లా గుర్తుపడతాడు నిన్ను? పాపం చేసిన వాళ్ళని దూరం పెట్టేస్తాడు. ఆయన సిలువ ఎక్కినప్పుడు పాపం మొత్తం మోసాడు కాబట్టి దేవుడిని కూడా దేవుడు తండ్రిని అడిగాడు, అయ్యా నన్ను కాపాడంటే నో అని చెప్పేశాడు. ఎందుకు? ఈయన పాప భారం మోస్తున్నాడు కాబట్టి దూరంగా ఉండమని చెప్పేశాడు. నిన్ను ఎట్లా గుర్తుపడతాడు? సో నూతనత్వం అనేది చాలా కష్టమైన విషయం. చాలా మంది బ్యాప్టిజం తీసుకుంటారు, దేవుడికి ఒక ప్రామిస్ చేస్తారు. మీరు అందరు కలిసి ఏమని ప్రామిస్ చేస్తారు? బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, దేవా నేను మారు మనసు పొందాను ప్రభువా, ఇక వీటికి నేను ఏ తప్పు చేయను, ఇక వీటికి నేను నీతిగా బతుకుతాను అని మనకు ప్రామిస్ చేస్తాం. అవునా కదా? అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే మీలో నీళ్ళలో ముంచి తండ్రి కుమార పరిశుద్ధాన్ని దీవించి బయటికి తీస్తాడు. దానికి అర్థం ఏంటంటే మీలో ఉన్న పాపం మొత్తం ఆ నీళ్ళలో చచ్చిపోవాలి. ఓకే, బయటికి వచ్చినప్పుడు మీరు ఎట్లుండాలి? ఎవరిలాగా ఉండాలి మీరు? ఎవరిలాగా? దేవుడిలాగా ఉండాలి. ఎవరి నామం మీద మనం బ్యాప్టిజం తీసుకున్నామో మాట చెప్తాను చూడండి. నేను ఒకసారి సడన్లీ మార్కెట్కి వెళ్ళాను. వెళ్తే ఒక ఫ్యామిలీని చూశాను. ఆ పిల్లలు ఇద్దరు చిన్నగా ఉండే. చాలా రోజుల తర్వాత వెళ్ళి వాళ్ళు కలిసినప్పుడు ఆ పిల్లల్ని చూడగానే నాకు వాళ్ళ తండ్రి పోలికలు కనిపించాయి. వాళ్ళలో అట్లనే ఉన్నాడు ఆయన. ఆ పాపను చూస్తే ఎట్లా చెప్పగలను? నేను చూసింది 10 ఏళ్ళ కింద చూశాను. ఇప్పుడు వాళ్ళని చూసి నేను చెప్పగలను తల్లిదండ్రులాగా ఇద్దరు ఉన్నారని చెప్పేసి. ఎట్లా చెప్పాను? వాళ్ళ పోలికల్ని బట్టి. ఎవరి పోలికలు అందులో వచ్చినాయి? తల్లిదండ్రుల పోలికలు ఆయనకు వచ్చింది. నూతన సృష్టి మీరు సృష్టించిన తర్వాత మీరు ఎవరి పోలికలు రావాలి? దేవుడి పోలికలు రావాలి. నాకు దేవుడి పోలికలు ఉన్నది అన్న వాళ్ళు చేయలేపండి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఇంకో మనిషికి జన్మిస్తే వాళ్ళని చూసి మనం గుర్తుపట్టేస్తున్నాం. మనలో ఆయన పోలికలు లేకపోతే మీరు బయటికి వెళ్తే ఎట్లా మిమ్మల్ని క్రిస్టియన్ అని పిలుస్తారు? ఫస్ట్ క్వశ్చన్. దీనివల్ల ఏం?
ఎందుకు లేదు? నడిచే అలవాటుగా నువ్వు మాట్లాడే విధానము నీ కుటుంబం సంతోషంగా ఉండి నీ ఉండే